దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మా తరపున సంఘము తరపున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నామండి. We share our greetings in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ to you all who are watching right now. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ కూర్చున్నప్పటికీ, ఎక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్నప్పటికీ చక్కగా నోట్స్ బైబిల్ దగ్గర పెట్టుకుని చక్కగా వాక్యాన్ని రాసుకోవాలని ప్రభు పేట మిమ్మల్ని కోరుచున్నాము. So dear people of God, wherever you are right now, we ask you to please open up your hearts and minds to listen to the word of God, and we will be so grateful to you if you could take the notes. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన కొంతకాలము నుంచి యెహోవా దృష్టికి ఎవరు చెడుతనము చేశారో వారిని మనం పరిశీలన చేస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, since from weeks we are having the Bible study about the people who have done evil in the sight of the God Lord in the Bible. గడిచినటువంటి ఆదివారం మనం యెరోబాము దేవుని దృష్టికి చేసిన చెడుతనం గురించి పరిశీలన చేశామండి. So last Sunday we had the message, the Bible study about Jeroboam and what evil he done in the sight of the Lord. ఈరోజు మనము So today యెరోబాము యొక్క కుమారుడైనటువంటి నాదాబును గురించి కొంచెం పరిశీలన చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So today we are having the word of God about Jeroboam's son Nadab. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం అండి. So dear people of God, let's all go through the word of God from 1 Kings 50th chapter 26th verse. అతడు యెహోవా దృష్టికి అతడు యెహోవా దృష్టికి కీడు చేసి చేసి తన తండ్రి నడిచిన తండ్రి నడిచి మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకై ఇశ్రాయేలు వారు పాపము కారకుడాయను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను. So dear people of God, please say after me, he did evil in the sight of the Lord and walked in the way of his father and in his sin wherewith he made Israel to sin. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదామండి. So before we are going to the word of God, let's all have a small prayer. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, our heavenly Father, ఈ యొక్క సమయంలో మీ యొక్క వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి తండ్రి. Father, we ask you right now to please talk to us through your word of God. వీక్షిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడండి తండ్రి. Please talk to the people who have been watching this message. ఈ వాక్యాన్ని మాకు వివరించమని, Father, please guide us. మీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మనికి సహాయముతో ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. Father, please guide us through your Holy Spirit and give us the knowledge to share the word of God. And we give up this everything in the name of our Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోవా దృష్టికి చెడుతనము చేసినటువంటి నాదాబును గురించి మనం పరిశీలన చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, today we are having the devotion about Naboth who have done evil in the sight of the Lord. అసలు బైబిల్లో నాదాబు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తులు నలుగురు ఉన్నారండి. In Bible there are 4 people who have named Nadab. ఒకటి యెరోబాము కుమారుడైనటువంటి నాదాబు,
So one is Jeroboam's son Naboth. అలాగనే నిర్గమాకాండము 6వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదామండి. In Exodus 6th chapter 23rd verse. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సును సహోదరునైన ఎలీషాబను పెళ్లి చేసుకుని ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను. And Aaron took him Elisheba, daughter of Aminadab, sister of Nahshon, to wife, and she bore him Nadab and Abihu, Eleazar and Ithamar. ఇక్కడ అహరోను జ్యేష్ఠ కుమారుడు నాదాబు అని చక్కగా రాయబడి ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here in this verse you can see that Aaron's eldest son is Nadab. అలాగనే మొదటి దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనాన్ని అలాగే 30వ వచనాన్ని పరిశీలన చేస్తే, And in 2nd Chronicles 2nd chapter 20th verse and 30th verse. ఓనాము కుమారులు షమ్మయి యూదా, షమ్మయి కుమారులు నాదాబు అబీషు. And the son of Onam was Shami and Jada, and the son of Shami Nadab and Abishur. కనుక ఇక్కడ యూదా సంతతి వారిలో నాదాబు అనేటువంటి ఒక ఆయన మనకు కనిపిస్తున్నాడండి. And here in this verse we can see there is a man called Nadab in the descendants of Judah. అలాగనే మొదటి యొక్క దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదామండి. And in 1st Chronicles 8th chapter 30th verse. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలిన వారు నూరు, కీషు, బయలు, నాదాబు. And his first son Abdon and Zuru, Kish and Bala and Nadab. ఇలాగ బెన్యామీను సంతతి వారిలో కూడా ఒక నాదాబు కనిపిస్తున్నాడండి. And also here you can see a person named Nadab in descendants of Benjamin. కనుక ఇక్కడ ఈ నలుగురు నాదాబులలో యెరోబాము యొక్క కుమారుడైనటువంటి నాదాబును గురించి మనం పరిశీలన చేయబోతున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we have shown you 4 verses to make you understand that there are 4 people named Nadab in Bible, and today we are having the word of God and we are considering Jeroboam's son Nadab. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాదాబు అనే పేరుకు అర్థం ఏమిటంటే, So to make you understand the meaning of the name Nadab, ఇష్టపూర్వకముగా. willingly. కనుక పేరుకైతే ఇష్టపూర్వకంగా ఉంది కానీ ఇతడు దేవునికి ఇష్టడుగా జీవించలేదండి. So dear people of God, here Nadab's meaning is willingly, but he is not living the life what is willing to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది చక్కని పేరులు పెట్టుకుంటారు కానీ పేరులకు తగినటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నారు. So dear people of God, here we see in the church and in our families, many people they name godly names, but they don't live like that examples of that names. కనుక ఇక్కడ మనం ఈ యొక్క 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చూడబోతున్నామండి. So in 1 Kings 50th chapter 26th verse. అతడు యెహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయటకే కారకుడాయనో ఆ పాపం అనుసరించి ప్రవర్తించాను. And he did evil in the sight of the Lord, and walked in the way of his father, and in his sin, wherewith he made Israel to sin. కనుక ఇక్కడ మనం చూస్తే మొట్టమొదటిగా తన తండ్రి ఏ మార్గములో అయితే నడిచాడో ఇతను కూడా అదే మార్గములో నడిచాడటండి. So dear people of God, here you can see Nadab. Here what Nadab have done is he have walked in the way of his father. అతను చేసిందేమిటి తన తండ్రి? And if you want to understand what his father have done, అతను గాదులో ఒక గుడిని కట్టాడు, బేతేలులో ఒక గుడిని కట్టాడు. ఆ గుడులలో 2 దూడలను ఏర్పాటు చేసి వాటిని ఆరాధన చేయమని వారికి నేర్పించాడండి. so dear people of God, to make you understand what Nadab's father Jeroboam have done is he have built temples in Dan
and in Bethel, and he have arranged two statues of calves, and he told Israel people, he diverted Israel people from God to worship other gods. కనుక దానినే ఈ యొక్క నాదాబు కూడా ఏం చేశాడంటే అతను కూడా 2 విగ్రహాలకి ఆరాధన చేస్తూ ప్రజలందరూ కూడా ఆరాధన చేసేటట్టు ప్రోత్సాహం చేశాడండి. అది దేవునికి చెడుతనముగా కనబడిందటండి. So dear people of God, here we can see what evil Nadab have done is, Nadab was continued what his father was established. He continued making the people to worship other gods, and he continued making the people to go to these temples in Dan and Bethel. ఈ యొక్క యెరోబాము ఏ పాపాన్నైతే చేశాడో అదే పాపాన్ని అతడు అనుసరించాడటండి. So dear people of God, we know that what Jeroboam have done is he done adultery, and here we see Nadab was also doing adultery. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యొక్క జీవితాల్లో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. we have to analyze our life so carefully. ఒకవేళ మన పూర్వీకులు తెలియక ఏదో చేశారనుకోండి, Our forepeople have done something unknowingly. మనము చదువు వచ్చిన వారము, మనకి జ్ఞానం ఉన్నది కనుక వారు ఎలాగ చేశారని, మా పూర్వీకులు ఎలాగ చేశారని వెళ్ళడం కాదు, కానీ ఏది సత్యమో ఏది యథార్థమో మనం పరిశీలన చేయాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we want to share you right now in God's name, that is, we should not follow what our forepeople have done. We should have to find the truth in Bible. If we have found that our forepeople have done something against the word of God, we should aware, because we are having the wisdom right now, we are having the knowledge, and when you are being understood that our forepeople have done something mistake against the word of God, we should leave that and we should have to transform by truth. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన అతనికి కలిగిన నష్టమేటో పరిశీలన చేద్దామండి. So dear people of God, here we see Nadab continuing his father's legacy, continuing his father's sins. He have not gained anything. So to make you understand what he gained from adultery is, ఈ 27వ వచనాన్ని చదువుదామండి. in 27th verse, ఇస్సాకారు ఇంటి సంబంధులను అహియ కుమారుడైన బయోషా అతని మీద కుట్ర చేశాను. And Baasha the son of Ajah of the house of Ishmael conspired against him. కనుక ఎప్పుడైతే ఇతడు ఎలాగ ఉన్నాడో అక్కడ బయోష అనేటువంటి అతని మీదకి ప్రేరేపించాడటువంటి దేవుడు. so dear people of God, when God was being seen, Nadab continuing his father's sins, what God have thought is, he was made Baasha the son of Ahijah to conspire against him. తర్వాత చదువుదామండి. నాదాబును ఇశ్రాయేలు వారందరూ ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బోతునకు ముట్టడి వేయుచుండగా గిబ్బోతులో బయోషా అతనిని చంపెను. So please continue 1 Kings 15th chapter 27th verse. Baasha smote him at Gibeon, which belonged to Philistines, for Nadab and all Israel laid siege to Gibeon. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, బయోష అనేటువంటి అతనిని లేపి దేవుడటండి నాదాబును చంపించాడటండి. So dear people of God, here we see Baasha have killed Nadab. ఒకసారి వెనుకకు వెళితే 14వ అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువుదామండి. And in 14th chapter 10th and 11 verses of 1 Kings, కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరోబాము వంశం నుండి నిర్మూలన చేసి పెంట అంతయు పోవునట్లుగా ఒకడవతలకు దానిని మూర్చివేసినట్లు
యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. Therefore, behold, I will bring evil upon the house of Jeroboam, and will cut out from Jeroboam him to witness against. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరొబాముతో దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏమనంటే 10వ వచనంలో చూస్తే, యెరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారినందరినీ యెరొబాము వంశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవునట్టుగా ఒకడు అవతలకు దాన్ని ఊడ్చి వేసినట్లు యెరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చి వేసేదనన్న వాగ్దానము బయోషా ద్వారా దేవుడు నెరవేర్చాడండి. So, dear people of God, in 1 Kings 14th chapter, 10th verse, here you can see that God was being telling to Jeroboam that I'm gonna cut off your all man, and I'm gonna make you how dust was removed from a side, the same way I'm gonna remove your generations. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, ఈ యొక్క యెరొబాము చేసినటువంటి పాపము ఎవరి మీద పడిందంటే ఆ ఎఫెక్ట్ అంతా కూడా తన కుమారుడైనటువంటి నాదాబు మీద పడిందండి. So, dear people of God, we all making this series of word of God to make you all aware that whatever the evil, whatever the sin you are doing, it is going to reflect on your next generations. How Jeroboam's sin was reflected on his son, and through Baasha, God was removed all his man. That means what God was told to Jeroboam, he have done it through Baasha to his children. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసినటువంటి తప్పు మన బిడ్డల మీదకు పడకూడదంటే మనము దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we all should have the devotion and fear towards God, so that our coming generations will not face any consequences like this, what we are seeing right now. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నాదాబును గురించి మనం నేర్చుకున్నామండి. So, till now we have shared you about Nadab. పోనీ నాదాబన్న, అయ్యో మా నాన్న ఇలాగ దేవునికి వ్యతిరేకంగా దూడారాధన చేస్తున్నాడు, అయ్యో మా దేవుడు దూడలు కాదు, మా దేవుడు యెహోవా అని కనీసం జ్ఞానోదయం లేకుండా జీవించాడు. గనక చివరికి 2 సంవత్సరాలు మాత్రమే ఏలగలిగాడు. ఈ 2 సంవత్సరాల తర్వాత ఈ యొక్క చూస్తే బయోషా ద్వారా ఈ యొక్క యెరొబాము సంతానములున్న ప్రతి ఒక్కరిని దేవుడు నాశనము చేశాడండి. So, dear people of God, here what Nadab have done is, he have not aware that what we are doing right now is false. My father was worshipped false gods. My father was worshipped other gods. He left our true God Jehovah, and he have not avoid this all Nadab. He was been keep continued what his father have done. That means he was blindly believed in his father, and what he have faced is all the generations of Jeroboam's, all the man belongs to Jeroboam's legacy were being completely collapsed. That means Jeroboam's legacy was being collapsed. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం. And next, బయోషాను గురించి పరిశీలన చేద్దామండి. so till now we have shared you about Nadab, and now we would like to share you about Baasha. ఈ యొక్క మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 15వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదామండి. And in 1 Kings 50th chapter 27th verse, ఇతడు యెహోవా దృష్టికి కీడు చేసి యెరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడాయెనో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించాను. అలాగనే 16వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుదామండి. and also మరియు బయేషా ఆగండి. And he did evil in the sight of the Lord, and walked away in the Jeroboam, and his sin wherewith made Israel to sin.
అలాగే 16వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుదామండి. And also 1 Kings 16th chapter 7th verse. మరియు బయెషా యెరొబెయాము సంతతి వారి వలనే ఉండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించెను. And also by the hand of the prophet Jehu, the son of the Hanai, came the word of the Lord against Baasha and against his house, even for all the evil that he did in the sight of the Lord, provoking him to anger with the words of his hands, and being like the house of Jeroboam, because he killed him. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బయోషాను గురించి మనం పరిశీలన చేయబోతున్నామండి. And here we would like to share you about Baasha. ఇతడు కూడా యెహోవా దృష్టికి కీడు చేస్తూనే జీవించాడటండి. So dear people of God, we are having the word of God about the people who have done evil in the sight of the Lord. So now we are seeing here Baasha is also done evil in the sight of the Lord. ఇతను కూడా ఇలాగనే ఆ యొక్క యెరొబెయాము చేసినటువంటి విగ్రహారాధన, దూడ ఆరాధన ఇతను కూడా కొనసాగించటం, ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆ దూడ ఆరాధనకి ఇతడు కూడా ప్రోత్సాహం చేయటూనే జీవించాడటండి. So dear people of God, here we see Baasha also have done adultery. He was being encouraged all the Israel people to do the worship of other gods, worshipping these two calves. He was also followed Jeroboam. అప్పుడు హనానీ కుమారుడైనటువంటి యెహూకు దేవుని ప్రత్యక్షమై బయోషా దగ్గరికి పంపించాడటండి. And God have sent Jehu to Baasha. మొట్టమొదటి వచనాన్ని చదువుదామండి. And also in 1 Kings 16th chapter 1 to 4th verses. ఫస్ట్ ఒక్కొక్కటిగా చదువుకుందామండి. And also let's consider each verse from 1 to 4th verses. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయెషాను గూర్చి ఇలాగ సెలవిచ్చెను. Then the word of the Lord came to Jehu, the son of the Hanai, against Baasha, saying. కనుక యెహూకు దేవుడు ప్రత్యక్షమై నీ వెళ్ళి ఈ యొక్క బయోషాకు ఇలాగున చెప్పమని చక్కగా ఆయనతో మాట్లాడుతున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see the word of God was came to Jehu and he shared about Baasha. ఇక్కడ 2వ వచనంలో ఒక మాట నేను చదువుతానండి. And in second verse, నేను నిన్ను మట్టిలో నుండి తీసి హెచ్చింపచేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారినిగా చేసి తిని. so here the word of God was being told to Jehu to share this to Baasha, and God was being telling to Baasha that I exalted you out of the dust. That means I have made you to come out from the dust, and I was made you to be the prince, to be the king of my people, my Israel people. కనుక ఈయనకి చక్కగా ఏ విధంగా మట్టిలో దొర్లుతున్న అతన్ని, పెంట మీద ఉన్న ఇతన్ని, అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే పెంట మీద నుండి దీనులను పైకెత్తువాడను నేనని సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, the word of God was been telling us that God is one who is going to raise the people who have been in the dust. The people who have been in the dust, the downward people, God is going to transform their life. The same way here we see that Baasha is a person who was being like a dust. God was transformed his life, but what Baasha have done is he was not considered God's words. ప్రియమైన దేవుని బిడ్డల, అలాంటి పెంటలో అలాంటి మట్టిలో ఉన్నటువంటి ఈ యొక్క బయోషాని దేవుడు రాజుగా చేసినట్టుగా మనలను కూడా ఎందుకు పని చేయనటువంటి మనలను, అసలు తండ్రి అని పిలవడానికి కూడా యోగ్యునము కాని మనలను కూడా దేవుడు తన యొక్క కుమారుడుగా కుమార్తెగా చేసుకున్నాడంటే మరి ఎంత విధేయత కలిగి ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God,
this word, I exalted you out of the dust, is not only for Basha, is for everyone of us. God was being exalted as from the dust, and we have to be so obedient towards God. But considering our life, what we are doing God back. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనాడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చాలా దీనంగా వస్తాం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో అవసరతలతో వస్తాం. మనము కూడా ఆ యొక్క దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు ఇలాంటి భయోషాలాగే మనం జీవిస్తున్నామేమో జాగ్రత్త కలిగి ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, if we would consider our life, God have done great things in our life which we can't count. We have been came to God with lot of needs, with many problems, with lot of temptations, with many struggles, and God was being made us free from all of them and made you to be blessed. And after blessing, how your life is been? Is it like before, or you have been changed your life? That means you are downing spiritually. ఇప్పుడు ఆ యొక్క కంటిన్యూగా చదువుదామండి. And now third verse, రెండవ వచనములో 2వ లైన్ నుంచి from the second words, second last sentence. అయినను యెరొబోము ప్రవర్తించిన ప్రకారముగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారను నా జనులు పాపము చేయుటకే కారకులై వారి పాపముల చేత నాకు కోపము పుట్టించున్నావు. You walked in the way of Jeroboam and have made my people Israel to sin, to provoke me to anger with their sins. కనుక ఇతను ఎవరిని వెంబడిస్తున్నాడంటే యెరొబోమునే వెంబడిస్తున్నాడు కానీ దేవుణ్ణి వెంబడించట్లేదండి. So dear people of God, here Basha was also following Jeroboam. He is not following God. ఈనాడు చాలా మంది కూడా అంతేనండి, దేవుణ్ణి వెంబడించరు. లేకపోతే మా గురువు గారు చెప్పారండి, లేకపోతే మా తాత చెప్పాడండి, మా పాస్టర్ గారు చెప్పారండి, ఇవే కానీ దేవుడు ఏమి చెప్పాడో అది చేయరండి ఈ రోజున. So dear people of God, today we see many people in the church, many Christians, what they do is they follow the principles of their ancients, the denominations, and they follow the principles of their pastors. They follow to the traditionals, they follow to the man-made, but what they do is they don't consider what God was being commanding us, what they don't follow the true word of God. కనుక మట్టిలో ఉన్న అతన్ని దేవుడు రాజుగా చేశాడు అంటే దేవుడు అతని మీద అతనికి ఇంకా 24 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేశాడటండి ఇశ్రాయేలు ప్రజల్ని. So dear people of God, God was being raised Basha from dust and transformed him as a king with lot of hopes. God is having a special plan on Basha, and Basha have ruled almost 24 years. ఈ యొక్క 24 సంవత్సరాలు దేవుడు వేచి చూశాడు. ఏదో ఒక రోజున యెరొబోము పెట్టినటువంటి ఆ విగ్రహారాధన మాని, ఏ దేవుడైతే అతన్ని పెంట మీద నుంచి ఈ మట్టిలోంచి తీసుకొచ్చాడో ఆ దేవుణ్ణి ఇతడు ఆరాధన చేస్తాడేమోని, ఆ దేవుని ఆరాధన చేసే ప్రజలుగా తయారు చేస్తాడని 24 సంవత్సరాలు అతనికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడంటే దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, here we see that Basha have ruled almost 24 years on Israel people. That means God was waited for this 24 years with a lot of patience, that one day Basha is going to give the freedom to the people from the adultery, and may he strike off all the things what Jeroboam have done. May he collapse the temples what Jeroboam have built. May he make the people of Israel free from this other gods worship. God was being waited so patiently, and God was being watching Basha, but he have not done that.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, 24 సంవత్సరాలు అతనికి సమయం ఇచ్చినప్పటికీ తన జీవితాన్ని సరిచేసుకోలేకపోయాడు. ఇశ్రాయేలీయులు చేస్తున్న పాపము ద్వారా దేవునికి కోపాన్ని పుట్టించాడటండి. so dear people of God, here Baasha have not listened to the word of God, not considered God's principles. He was completely followed Jeroboam's principles, and he even made people to worship other gods, and through this he made God get angry. అయితే ఇక్కడ ఈ యొక్క యెహూ ద్వారా ఈ యొక్క బయోషాతో 3-4 వచనాల్లో ఆయన ఏమని మాట్లాడుతున్నాడో చదువుదామండి ఇప్పుడు. And through Jehu, God was been sharing this to Baasha in the 3rd and 4th verses of 16th chapter 1 Kings. కాబట్టి బయష సంతతి వారిని అతని కుటుంబకులను నేను సమూల ధ్వంసము చేసి నెబాతు కుమారుడైన యెరోబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. Behold, I will take away the posterity of Baasha and the posterity of his house, and will make your house like the house of Jeroboam the son of Nebat. కనుక ఇక్కడ దేవుడు ఈ యొక్క ప్రవక్త అయినటువంటి యెహూ ద్వారా బయోషాతో మాట్లాడుతున్నాడు ఏమంటే, So here we see God was been talking to Baasha through prophet Jehu. ఈ యొక్క ఈ యెరోబాము యొక్క కుటుంబము ఎలాగైతే మిగలకుండా అయిపోయిందో, రాబోయే కాలంలో నీ కుటుంబంలో ఎవరిని కూడా రాజుగా ఉండకుండా నీ సంతానం అంతటినీ పాడు చేస్తానని మాట్లాడుతున్నాడండి. So dear people of God, God was been sharing to Baasha that I'm gonna collapse your house, I'm gonna collapse your legacy, generations, how I was collapsed Jeroboam's legacy. God was not made Jeroboam's legacy to continue as kings. He was given a break, and he was collapsed all his generations and all the man in the house of Jeroboam. The same way God was been telling to Baasha that I'm gonna destroy your legacy, I'm gonna destroy your generations. కనుక 4వ వచనాన్ని చదువుదామండి ఇప్పుడు. And in 4th verse, పట్టణమందు చనిపోవు బయష సంబంధికులను కుక్కలు తినును, బీడు భూములలో చనిపోవు వారి సంబంధికులను ఆకాశ పక్షులు తినును అని. Him who dies of Baasha in the city shall the dogs eat, and him who dies of his in the field shall the fowls of the air eat. కనుక ఇక్కడ ఎవరైతే పట్టణంలో చనిపోతారో వారిని కుక్కలు తింటాయి, బీడు భూములలో చనిపోయిన వారిని పక్షులు తింటాయని ఎంత ఘోరమైన శాపాన్ని తెచ్చుకున్నాడండి. so dear people of God, here Baasha have got a great curse on him. God was being told him that if you die in the cities, not Baasha, his all man behind him, if they die in the city, your bodies are going to eat by dogs, and if you die in the fields, may the fowls of the air eat. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ 24 సంవత్సరాలు దేవుడు తనకి అవకాశం ఇచ్చినప్పటికీ God was given him time of for 24 years. తన విగ్రహారాధన వదిలిపెట్టలేకపోయాడు. Baasha have not left చివరికి idolatry, ప్రజలకు విగ్రహారాధనకి ప్రోత్సహించడం మానలేదు. and he even encouraged the people to do idol worship. కనుక రాబోయే కాలంలో In the coming generations, తన బిడ్డలు తన యొక్క సంతానమంతటిని కూడా దేవుడు నాశనము చేయబోతున్నానని పలకవలసి వచ్చిందండి. God was being told to Baasha that I'm going to destroy your generations. కనుక ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె, So dear people of God, మనలను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో, the reason why God was chosen us is, అసలు దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో, the reason why God was being given us this great salvation, దేవుడు మనల్ని ఈ యొక్క పొజిషన్ లో ఎందుకు ముంచాడో, the reason why God was given you this position, చాలా జాగ్రత్తగా గమనించాలండి. please analyze carefully.
దేవుడు మన యొక్క ఇంత మన అన్నదమ్ముల మధ్యలో, మన బంధువుల మధ్యలో, మన రక్త సంబంధుల మధ్యలో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే మనతో దేవునికి పని ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if you could consider the people around us, many people who have been addicted to idol worship, many people who have been worshipping other gods, and they were been having a life what God hates. But we were being saved by God with a special purpose. That means God is having some work on you, and you and me are so precious to God. కనుక ప్రియమైన దేవుని కుమారుడా కుమార్, So dear people of God, మళ్ళా మన వెనుక ఆలోచనలు గాని, so do not think about what happened మన వెనుకాల behind. పద్ధతులు గాని, Do not follow the principles what we have left. మన పెద్దలు పెట్టిన ఆచారాలు గాని, Do not follow the traditions of the ancient. లేకపోతే మన యొక్క మన యొక్క ఆచారాలు గాని, So do not follow your rules. అవన్నిటిని పక్కన పెట్టి దేవుని వెంబడించండి. లేదంటే రాబోయే కాలంలో మన తరము వారికి, రాబోయే తరము వారికి మన యొక్క ప్రభావం పడుతుందని గమనించాలని ప్రభు పేట కోరుచున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in God's name we are being right now seeking you all to please do not follow anything against word of God. Accept the truth. Obey to the word of God. Do everything according to the gospel of Christ. And if you have not do this, and if you are doing everything by your own man-made rules, traditional following, you are being a curse for your next generations. అలాగనే ఈ యొక్క మొదటి రాజులు రాసినటువంటి గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుదామండి. And next, 1 Kings 16th chapter 19th verse. యెరోబాము చేసినట్లు ఇతరులు యెహోవా దృష్టికి చెడుతనము చేయవాడై ఉండి తానే పాపము చేయొచ్చు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగింది. For his sins which he sinned in doing evil in the sight of the Lord, in walking in the way of Jeroboam, and in his sin which he did to make Israel to sin. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ మనకి జిమ్రీ అనేటువంటి ఒక రాజు కనిపిస్తున్నాడండి. and next, the person who have done evil in the sight of the Lord is Jimri. ఈ జిమ్రీ అనే పదానికి అడవి మేక అని అర్థమటండి. The meaning of the name Jimri is wild goat. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జిమ్రీ అనే ఆయన తన ఎలాగో రాజు అయ్యాడంటే, So if you would like to show you the history how Jimri have become a king is. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 16వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. And in 1 Kings 16th chapter 9 and 10th verses. తిర్సాలో తనకు గృహ నిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడై ఉండగా యుద్ధ రథముల అర్ధ భాగము మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి చొచ్చి అతను కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. And his servant Jimri, captain of his half of his chariots, conspired against him, and he was in Tirzah, drinking himself drunk in the house of Azra, steward of his house in Tirzah. And Jimri went in and smote him and killed him in the 27th year of Asa king of Judah, and resigned in his stead. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జిమ్రీ అనే అతను అటండి ఈ యొక్క బయోషా యొక్క సగభాగానికి, అంటే తన యొక్క రథముల యొక్క సగభాగానికి అధిపతి అంటండి ఇతను జిమ్రీ అసలు. So dear people of God, here who is Jimri is, he is the captain of half chariots of Basha. ఈ యొక్క జిమ్రీ కుమారుడైనటువంటి ఈ యొక్క బయోషా కుమారుడైనటువంటి ఏలాను చంపి ఈ జిమ్రీ అనేటువంటి అతను రాజు అయ్యాడటండి. So dear people of God, here you can see how Jimri became a king is by killing Elah, the son of Basha. ఇతడు కూడా ఇశ్రాయేలీలు
యెరోబాము ఏ పాపాన్ని చేశాడో, ఈ యొక్క నాదాబు ఏ పాపాన్ని అయితే చేశాడో, ఏలా ఏ పాపాన్ని అయితే చేశాడో దానిని ఇతడు కూడా కొనసాగించాడటండి. So, dear people of God, this scene what these all kings whom we have been right now knowing, they what sin they have done is they are keep continuing the idolatry. Here you see they have been continuing what Jeroboam have done, worshipping other gods and even encouraging and making the people of Israel to worship other gods. And they have been not awareing the truth. None of the kings are not changing their mindsets. Everyone who have been doing the worship of other gods. Idol worship is being implemented by every king. ఈ జిమ్రి అనే అతను ఏం చేశాడో ఈ యొక్క 16వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదామండి. And in 1 Kings 16th chapter 11th verse, అతడు సింహాసనాసీనుడై ఎలనారాధించిన తోడనే బయష సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరినే గాని మిగులనీయక అందరినీ హతము చేశాను. And it came to pass when he began to reason, as soon as he sat on his throne, and that he swelled all the house of Baasha, he left not one who urinates against a wall, neither of his kinsfolk nor of his friends. కనుక ఈ యొక్క జిమ్రి అనేటువంటి అతనటండి బయోషా యొక్క మగ సంతానమంతటిని, అంతేకాదు తన యొక్క బంధువులందరినీ, అంతేకాదు తన మిత్రులందరినీ కూడా సమూల నాశనం చేసేటండి ఈ యొక్క మన యొక్క జిమ్రి అనేటువంటి అతను. so dear people of God, here if you want to understand what this Jimri have done is, he have killed all the man in the house of Baasha, and not stopping with killing the people of Baasha, he have been also killed the friends and kinsfolks of Baasha. కానీ చివరికి బయోషాకు సంబంధించిన మనుషులు కానీ, బయోషాకు సంబంధించినటువంటి బంధువులు కానీ, బయోషాకు సంబంధించిన మిత్రులు కానీ ఎవరిని మిగలనివ్వలేదంటండి ఇతను. So dear people of God, what this Jimri have done is he have collapsed, he was killed everyone that are related to Baasha. అది మనం ఇందాక మొట్టమొదటిగా బయోషా గురించి నేర్చుకున్నప్పుడు అదే 16వ అధ్యాయం 9-10 వచనాల్లో మనం చదివామండి. ఆ 16వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చదివాం. So dear people of God, when we have been shared you about this Baasha, we have shared you about God's prophecy towards Baasha, that in 16th chapter 3rd and 4th verses, that అక్కడ ఏమని చెప్పాడంటే, God was being told to Baasha నీ that సంతానాన్ని నేను నాశనం చేయబోతున్నా, I'm gonna collapse your house. పట్టణంలో ఉన్న సంతానాన్ని కుక్కలు తింటాయి. And what God was being told to Baasha is, your people who die in the city, dogs are gonna eat it. అదే పొలములో చనిపోయిన వారిని పక్షులు తింటాయని చెప్పిన వాగ్దానము ఈ జిమ్రి ద్వారా నెరవేర్చబడిందండి. So dear people of God, here you can understand why God chose this Jimri is to fulfill the prophecy. God was being told to Baasha that if you have been not changed, you have not changed your mindset, you have not stopped this idol worship, so I'm gonna collapse your generation, what God was told to Baasha. And here God used Jimri to fulfill that prophecy, where Jimri have killed all the man in the house of Baasha, including all his related friends, kinfolks and everyone. కానీ ఈ యొక్క యెరోబాముతో చెప్పబడినటువంటి వాక్యం యొక్క నెరవేర్పు ఈ యొక్క బయోషా ద్వారా నెరవేర్చిన దేవుడు, బయోషా ద్వారా చెప్పబడినటువంటి వాగ్దానము ఈ జిమ్రి ద్వారా నెరవేర్చాడండి. So dear people of God, if we'd like to tell you clearly, that is, God was being told to Jeroboam that I'm gonna collapse your house, and God used Baasha to fulfill that prophecy, where Baasha have
collapsed the house of Jeroboam, and God was being told to Baasha again that how you have been collapsed the legacy, the generations of Jeroboam. The same way I'm going to collapse your generations or your legacy and anything. So the same here, God used Jimri to fulfill that prophecy against Baasha. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, మన యొక్క జీవితానికి దాన్ని అన్వయించుకుంటే if you want to consider, I would like to ask you to please consider this to our lives. మనం చేసినటువంటి దోషం Because of our sins, మన యొక్క బిడ్డల మీద పడకూడదండి. the sin, the evil, what we have done, we should all aware right now, that is, we should have to think in our mind anytime when you are doing evil or sin, you have to think that this is going to affect my next generations. కనుక అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలు ఏం రాశాడంటే, And in Corinthians, ఈ దృష్టాంతమందున్నటువంటి మీకు బుద్ధి కలుగుటకు ఈ మాటలు రాశానని చెబుతాడండి బైబిల్లో. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here Paul was being written a letter to the Corinthians, and he was awareing the people that I'm writing this all to make you understand what word of God was been telling you all to live in these days. ఎందుకు ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నామంటే, So the reason why we are having the devotion or Bible study is, ఆ యొక్క యెరొబాము యెహోవా దృష్టికి చెడుతనము చేసినట్టుగా మనం చేయకూడదని, we should not do the evil or sin what Jeroboam have done. అలాగే నా యొక్క నాబాబు యెహోవా దృష్టికి చెడుతనము చేసినట్టు మనం చేయకూడదని, And we should not be like Naboth. We should not do evil or sins like him. అలాగే బయోషా చేసినట్టుగా యెహోవా దృష్టికి మనం చెడుతనము చేయకూడదని, And also, dear people of God, considering Baasha in our life, God was given time for Baasha 24 years. He was given time, but he have not changed. So we should not be like Baasha. అలాగే జిమ్రీ చేసినట్టుగా యెహోవా దృష్టికి చెడుతనము చేయకూడదని ఈ వాక్యాలు మనం నేర్చుకుంటున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. And dear people of God, what we have been showing you all these people as an examples that we should not do the evils, we should not do any sins, because it is going to affect on our next generations. Dear people of God, nobody likes to be a curse for the next generations. Everybody, when we ask the people for what you are doing this all, they say that we are saving this all for our next generation. The same way, what we have been asking you is not saving money and different properties, positions, but here what we have been telling you all is save your life. చివరికి జిమ్రీ సంగతి కూడా ఏమైందో ఒకసారి పరిశీలన చేద్దామండి. And dear people of God, here Jimri is also doing idol worship, the sins, and what consequences what Jimri have faced is. చూస్తే ఈ 16వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, And in 16th chapter 18th verse of 1 Kings, పట్టణం పట్టబడినని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయాను. And it came to pass when Jimri saw that the city was taken, that he went into the palace of the king's house and burned the king's house over him with fire and death. చివరికి ఇతడు రాజుల నగరములోనికి ప్రవేశించి తన నగరములో ఉండి నగరం అంతటికి కూడా మంట పెట్టుకుని ఆ మంటలో కాలి చచ్చిపోయాడు అంటండి. చూసారా? so dear people of God, here what Jimri's life was, death is like, to make you all clearly understand that he went into his palace and he was burnt all the palace, and in that palace he burnt himself. ఇంతకీ ఇతడు పరిపాలించిన కాలం ఎంతో తెలుసండి. And the duration of his ruling is కేవలము 7 రోజులేనటండి. 7 రోజులు. only 7 days, dear people of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, యెహోవా దృష్టికి అతడు చెడుతనము చేయకపోతే, if ye have not done any evil in the sight of the Lord, ఆయనకి చక్కగా ఎన్ని సంవత్సరాలు దేవుడిచ్చునో, may God was make him to be a king for many years.
అతడు చెడుతనం చేయడం ద్వారా the reason he have done evil, చివరికి తనకు తాను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందటండి. what Jimri have done is not obeying to the word of God, not obeying to God, doing idol worship, doing sins. What Jimri have got is being a king. He did suicide. మరొక ఆయన పరిశీలన చేసి ముగించుకుందామండి. And finally, next next person is మొదటి రాజుల రాసినటువంటి గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదామండి. 1 Kings 16th chapter 25th verse. ఒమ్రి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గముగా ప్రవర్తించెను. But Omri wrought evil in the eyes of the Lord, and did worse than all who were before him. ఇక్కడ ఒమ్రి అనేటువంటి ఒక ఆయన కనిపిస్తున్నాడండి. So dear people of God, our next person is Omri. ఇతని పేరుకి అర్థం ఏంటో తెలుసా అండి? So dear people, what's the meaning of Omri is యెహోవా దాసుడు అటండి మళ్ళీ. Jehovah's servant. కానీ ఇతడు చేసిన పని ఏంటంటే And what Omri was doing is తన పూర్వీకులందరికంటే మరెక్కువగా దుర్మార్గంగా ప్రవర్తించాడటండి. So dear people of God, what Omri is, he is worse than the people before him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అంటే దేవునికి ఇంకా చెడుగా ఇంకా ఎక్కువ విగ్రహారాధన ప్రారంభించాడు. మరి ఎక్కువగా దేవునికి ఆ ముందు వారి కంటే మరీ దుర్మార్గంగా ప్రవర్తించాడట. so dear people of God, what this Omri was doing is he was doubled. That means before people have done worship in one level, he increased that into next level, and he was made next level idol worship, next level temples building, anything, because here we see that he has been more worse than before people. ఇంకా ఆయన 2 తోడల్ని ఆరాధన చేసేదేమో కానీ May the people before him, Jeroboam to Jimri, they were being worshipped 2 calves. అంతకంటే మరి కొత్త దేవతలను కూడా తీసుకొచ్చి ఈ యొక్క మన ఒమ్రి అనేటువంటి అతను ఇశ్రాయేలులు పాపము చేయడానికి కారకుడయ్యాడట. So dear people of God, what Omri have done is he even introduced many other gods to the Israel people. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, 4 రాజుల గురించి పరిశీలన చేశామండి. till now we have been shared you about Nadab, Baasha, Jimri and Omri. కనుక ఇతని పేరుకండి So here we can see the meaning of this name Omri is యెహోవా దాసుడు అని పేరు పెట్టుకున్నాడు. Jehovah's servant. So dear people of God, in general we see the people in the church and even in our family members, they name God names, Philip, Daniel and other names, but they don't live according to the people who lived with that names. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇతను యెహోవాకు దాసుడు అని పేరు పెట్టుకున్నాడు కానీ యెహోవాకు దాసుడుగా కాకుండా విగ్రహాలకు దాసుడైపోయాడండి. so dear people of God, here Omri he was named as Omri. Omri means Jehovah's servant, but what he have become is he became the servant of idols. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈరోజు దేవునికి పేరు పెట్టుకొని today we see many people they name biblical names. ఆ పేరుకు తగిన జీవితాన్ని మనం జీవిస్తున్నామో లేదో We should have to consider whether we are living according to the people who lived with that names. in మా నాన్నగారు Bible. చెప్పిన చిన్న సన్నివేశం గుర్తుకొస్తుందండి. I'm remembering an example what my grandfather was shared. ఒక ఆవిడ సినిమాకి వెళ్ళింది. There was a man who went for movie theater ఆ లైన్లో నుంచుంది. and she was standing in the ticket counter, అక్కడ నుంచి పిలుస్తుంది, and from there she was calling. మరియమ్మా నీ టికెట్ నా దగ్గర ఉందని. She was calling in the line that Maria, your ticket is with me, ఈవిడ పేరేంటంటే మార్త. and her name is Martha. కనుక మార్త ఏమో టికెట్లో లైన్లో నుంచుంది, మరి ఏమో టికెట్ కొరకు వెయిట్ చేస్తుంది. Here we see the 2 people. Maria is standing in the ticket counter at the movie theater, and Martha is been waiting for
getting into the theater. They కనుక both named Bible names. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So, dear people of God, అనేక సార్లు ఆయా దొంగతనాలు చేసిన వారిని గురించి పేర్లు రాస్తున్నప్పుడు, so dear people of God, many times in the newspapers and the news we see the people who have done crimes and who have done robberies. యోహాను గారు ఇలా చేశారు, లేకపోతే యాకోబు గారు ఇలా చేశారు, పేతురు గారు ఇలా చేశారంటే దేవునికి ఎంత అవమానం అండి. So dear people of God, the people who have been named great prophets, great apostles, great man in the Bible, if you are named with that names, please analyze your life, because sometimes we see that Peter have theft, for example, Johann have murdered. So this, having, in India, what happens is, if these people who named with Christian names done any crimes, what people do is they laugh, they make humors that Christians have been doing. అందుకే బైబిల్ ఎలా చెబుతుందండి, So that's the reason Bible was been telling us, మిమ్ములను బట్టి అన్య జనుల మధ్యన నా నామము దూషింపబడుతుంది. because of you, my name is getting humors in between the idle people. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, అలాంటి బిడ్డలుగా మనం we ఉండకూడదండి. should not be like them. పేరుకు తగినట్టుగా We should be according to our name. ఆ మన జీవితాలు ఉండాలండి. So dear people of God, what we have been sharing you right now is, if you have been named with John or any other Bible names, people have to give a testimony about you that he is living like John. He was doing justice. He was perfect, suited for what he was named. For example, we named as David, and what we have to do is, we have to be like King David. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, జరిగిన కాలం జరిగింది. whatever happened is happened. ఇప్పుడు భయంకరమైన దినాల్లో ఉన్నాం. We have been in the last days. ఈ సొసైటీ అంతా మనల్ని చూస్తుంది. The society is watching Christians. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మనం ఉన్న వీధిలో, the street we are living, మన బంధువుల మధ్యలో, in between our relatives, దేవుని బిడ్డలుగా పేరుకు తగిన జీవితాన్ని జీవించుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. we should be so special in wherever we are, that we are completely an image of Christ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఒకసారి పరిశీలన చేసుకుందాం. let's confess ourselves. ఇప్పటి వరకు ఒకవేళ నాదాబులాగా ఉన్నామేమో, If we have been like Nadab till now, బయోషలాగా జీవించామేమో, if we have been living like Basha, జిమ్రీలాగా జీవించామేమో, if we are living like Jimri, ఒమ్రీలాగా జీవించామేమో, if we are living like Omri, ఈ రోజు ఒక తీర్మానం చేసుకుందాం. let's all take an oath today. తండ్రి, Father, నేను అలాంటి బిడ్డలుగా, may I not be like them. నీకు ఇష్టమైన కుమారుడుగా, కుమార్తెగా, I would to be a servant and a precious and so special to you. కనుక ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, So dear people of God, మీరు దేవునిలోనికి వచ్చి you are being called by God and you are living in the kingdom of God. ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు కానీ, We don't know how many years you have been associate with God. కనుక దేవుడు మిమ్మల్ని ఎందుకు వేచి చూస్తున్నాడంటే, So the reason to the people who have been not believed in God, why God was been till giving you the chances. పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తామని, మనకింకా ఇంత కరోనా వచ్చి అనేక మంది చనిపోతూ ఉండగా, అనేక మంది యాక్సిడెంట్స్లో చనిపోతుండగా, అనేక విధాలుగా చనిపోతుండగా, ఈ సమయాన్ని ఎందుకు ఇచ్చాడంటే, మన మీద కూడా దేవుడు ఒక గోల్ పెట్టుకున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. So dear people of God, God is having a special purpose, special plan on us, because many people were being dying in this COVID. Many people were been dying in the accidents. Many people were been dying in the hospitals, diseases. But God was giving us this life. God was giving you this life because He have a plan on you, and He was being waiting with great patience that my child, my daughter, my son will come back to me, will come to me one day.
దయచేసి కండ్లు మూసుకుందామండి. So, dear people of God, let's pray with us. మీరున్న చోట Wherever you are right now, కళ్ళు మూసుకొని, please close your eyes and pray with us. తండ్రి నేను చేసిన తప్పు Father, if I was done any sin, రాబోయే కాలంలో నా బిడ్డల మీద పడకూడదు తండ్రి. Father, we ask you right now to please forgive us so that our next generations will be blessed and may our sins not affect them. ఆ యొక్క యెరొబోము చేసిన పాపము నాదాబు వంశం మీద పడినట్టుగా Jeroboam's sin, Jeroboam's evil affected Nadab, his son, and all the next generations. ఆ యొక్క చూస్తే బయోషా చేసిన పాపము తన యొక్క కుమారుడు మీద పడినట్టు కాకుండా Because of Baasha, because of his sins, his son was affected and his generations were being collapsed. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, దేవుని అడుగుదాం. let's ask God, తండ్రి నా యొక్క తప్పిదాన్ని ఇప్పుడే క్షమించు. Father, please forgive us right now. నా పేరుకు తగిన జీవితాన్ని జీవిస్తాను. We live our lives according to your plan and to our names. గడిచిన కాలం గడిచిపోయింది. Whatever happened is happened. ఈ రోజు నుంచి From today, నేను I, నా కుటుంబం my family, పేరుకు తగినట్టుగా we live according to your plan and purpose and to the name. జీవిస్తామని We live it, Father. ఒక తీర్మానం చేసుకుందామని We all take the oath, Father. ప్రార్థన చేసుకుందాం. Prayer. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Our most heavenly Father. ఇప్పుడు వరకు మేము మా కుటుంబాలు అలాగే జీవించుంటే Father, if we and our family were being lived to these people who have been, right now we have had Bible study. ఈ రోజు నుంచి From today, నన్ను, మా కుటుంబాన్ని please, me and my family అండ్ మా సంఘ బిడ్డలను, and all our church believers వింటున్నటువంటి బిడ్డలను and the people who have been listening the word of God, పేరుకు తగిన make them all జీవితాన్ని జీవిస్తూ make them all to live according to your purpose and plans and to the names. మీకు ఏదైతే చెడుతనం అనిపిస్తుందో Whatever you are considered as evil, ఆ చెడుతనము that evil, మేము విడిచిపెట్టి we should give us the strength to leave them, Father, ముందుకు సాగుటకు to go ahead మీ and కృప దయచేయమని to go ahead and to burn all these sins, all the evils, what you have hated, and may your grace with us. మీ కుమారుడు రక్షకుడైన యేసునామమున అడుగుచున్నాము. We all ask this everything in the name of Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. Once again, we share our greetings and thank you for watching, and we glorify God for this great opportunity. వచ్చే వారం Next week, మరొక అంశంతో let's all meet with a new Bible study. దేవుని కృప మీకు తోడే ఉండి కాపాడునుగా. Till then, may God's grace and abundant love will be with us. Amen. ఆమేన్.